పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా బడ్జెట్లో అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిరసనకి పిలుపునివ్వడంతో సోమవారం మంచిర్యాల జిల్లా మందమరిలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి పైసా ఇవ్వలేదని, ఎన్నికల ప్రాంతాలకే కేంద్ర నిధుల్ని మళ్లించారని ఆరోపించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి మొండి చేయి చూపిందని, తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకి అనా పైసా తేకపోవడం సిగ్గుచేటన్నారు. లక్షల రూపంలో పన్నులు కడుతున్న రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా ఇచ్చిందని ఆరోపించారు. ఇదే విధంగా విభజన హామీలను కూడా తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణ ప్రజలకి బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మందమరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వంలో, మరి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు మరి బీజేపీకి వ్యతిరేకమైన వారిని చేసినటువంటి పద్ధతులన్నింటినీ నిలదీయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి సోదరులారా గమనించాలి, నరేంద్ర మోదీ ఆయన చేసినటువంటి పద్ధతులు పక్క రాష్ట్రానికేమో మరి బడ్జెట్ ఇచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వాటికి నిధులు ఇవ్వకుండా మనకు అన్యాయం, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ప్రధానమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో నీ ఎంపీలను ఎందుకు నిలబెడుతున్నావు? నువ్వు తెలంగాణకు న్యాయం చేయనప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో నీకు న్యాయం చేయనప్పుడు నువ్వు ఎమ్మెల్యేలను ఎందుకు నిలబెడుతున్నావు? ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పెట్టి ఒక 2 కేంద్ర మంత్రులను పెడితే మరి ఇది సిగ్గులేని పరిపాలన, మరి పనికిరాని పరిపాలన అని నేను నిలదీసి అడుగుతా ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్రం మీద చౌటి తల్లి ప్రేమలు వలకపోసాడు చేసి ఇక్కడ నీకు ఎంపీలు గెలవాలి, ఎమ్మెల్యేలు గెలవాలి, రాష్ట్ర శక్తులు కావాలి, రాష్ట్ర అధ్యక్షులు కావాలి, కార్యకర్త నాయకులు కావాలి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఏమాత్రం నువ్వు న్యాయం చేసినటువంటిది లేదు. గతంలో కూడా అట్లే చేసావు, రెండోసారి అట్లే చేసావు, మూడోసారి ఇదే పద్ధతి చేసావు. మరి నీకు సిగ్గు అనిపించట్లేదని నేను అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి నాయకులు కానీ, మరి కేంద్ర మంత్రులు కానీ, మరి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి నాయకులకు ఏ ముఖం పెట్టుకొని ప్రజలలో తిరుగుతూ ఉన్నారు? తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉండి నీ కన్న తల్లి రొమ్ములు కుదిరినట్టు నీ తల్లి లాంటి తెలంగాణకు నువ్వు అన్యాయం చేయడానికి మీ కేంద్ర నాయకులకు, కేంద్ర మంత్రులకు సిగ్గు, శరం, ఇజ్జత్ అనిపిస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఈరోజు బిడ్డ ఒక్కటే చెప్తా ఉన్నా, మేము తెలంగాణ విషయంలో ఇటువంటి పిచ్చి తేడాలు తీసుకున్నట్టయితే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పెద్దపల్లి ఎంపీ అయినటువంటి వంశీకృష్ణ గారి నాయకత్వంలో, మా చెన్నూరు ఎమ్మెల్యే గారి వివేకన్న నాయకత్వంలో చిత్తుగా ఓడించి బీజేపీ కార్యకర్తలను గల్లీలో కావచ్చు, వాడలో కావచ్చు, రోడ్డు మీద తిరగనియకుండా చేస్తామని చెప్తా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల, కార్యకర్తలకు ఏమైనా ఆలోచన ఉంటే మీ నాయకులను నిలదీయండి. మీరు కూడా తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి మీరంతా కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉన్నప్పుడు మరి ఇక్కడ మాకు తలెత్తుకునే పరిస్థితి లేదు. మమ్మల్ని ఇజ్జత్ ఇస్తూ ఉన్నారు, ప్రజలలో తిరగనిస్తలేరు. మరి మాకెందుకు ఈ అవమానం? మరి మీరు చేస్తారా చేయరా? ఈ బడ్జెట్ విషయంలో ఎందుకు మీరు అక్కడ అడుగుతలేరు, ఎందుకు వాదిస్తలేరు? మొన్న వచ్చినటువంటి వంశీకృష్ణ గారు మరి పార్లమెంట్లో నిలదీసి గొడవ చేసినటువంటి సందర్భాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ఎమ్మెల్సీలు వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము కంఠబలంగా చెప్తా ఉన్నాం, మా ఎంపీ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో
ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము ఏం చేయాలన్నా మిమ్మల్ని చేసి తీర్థం. రానున్న రోజులలో మీకు ఓట్లు పడకుండా ఇంటింటికి తిరిగి మాకు కాంగ్రెస్కు ఓటేయమని ఎట్లయితే అడుగుతున్నామో కాళ్ళు మొక్కుకుంటా బీజేపీకి ఓటేయద్దని కూడా అదే విధంగా చెప్తామని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మన తెలంగాణకు బడ్జెట్ విషయంలో అన్యాయం జరిగింది. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంకు బడ్జెట్ ప్రవేశపెట్టారు, మన తెలంగాణకు ఎందుకు ప్రవేశపెట్టలే? ముందు రేవంత్ రెడ్డి గారు మొన్న పేనెలలో మనకు బడ్జెట్ కావాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పోయి మొరబెట్టుకున్నారు. అయినా కూడా మనకు బడ్జెట్ ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారు మన దేశంలో పాదయాత్ర చేస్తూ వినలేని సేవలు చేసిండు. అలాగే ప్రజలలో వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. అలాగే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఈ సందర్భంగా తెలుసుకున్నాడు.